బోరయ్య నమస్కారం అమ్మా. మీరు ఇచ్చారేంటమ్మా? ఏం కావాలా? పెదాలకి వేసుకుంటారే ఆ ఎర్ర రంగు, దాని పేరేంటి? లిస్పటిక్. లిస్పిటిక్ ఉందా? ఏమిటా చూపు, ఉందా లేదా? ఉందనుకోండి, కానీ అది అమ్మడానికి కాదమ్మా, మా ఇంటి దాని కోసం తెచ్చా. డబ్బెంతైనా సరే. ఎంతైనా పర్వాలేదా? అయితే ఉంది. ముఖాన్ని రాసుకుంటారే వాసన వచ్చే పౌడరు, అది డబ్బెంతైనా పర్వాలేదా? అలాగే గోళ్ళ రంగు, రెప్పల పెన్సిల్, బొట్టు బిళ్ళ అన్ని ఏవేసి కనిపిస్తున్నాంబా. ఒక పొగట్ల డబ్బా, లిస్పటిక్, గోళ్ళ రంగు, రెప్పల పెన్సిల్, బొట్టు బిళ్ళ. ఏమిటి అరుపు? 42 రూపాయలు 75 పైసలు. ఇదిగో 2 రూపాయలు ఎక్కువే ఉన్నాయి. ఇచ్చి ఇచ్చి. ఇది రాస్తే దొండ పండ్లా ఉంటాయి నీ పెదాలు. కదలబాకు, ఎంత చక్కగా ఉన్నాయి. అయ్యో నీకేం తెలీదు, అలాగే ఉండు. అరే చెప్తే వినవే, కళ్ళు మూయబాకు. ఆ చీకటి పెట్టు పెట్టు చేపెట్టు. అరే కదలబాకమే, పిచ్చి బాకమా. పాల బుక్కలేనివి. తుఫాను దెబ్బకు 30 మంది, 500 మంది నిర్వ. ఎవడో పిచ్చేశ్వరరావు గారు, మొత్తానికి గట్టోడివే. ఏంటయ్యా? మీ ఆవిడ ఇప్పుడే గోళ్ళ రంగు, పెదాల రంగు, రెప్పల పెన్సిల్, బొట్టు బిళ్ళ అవన్నీ తీసుకెళ్ళింది. దేనికంట? ఈయన అవన్నీ ఎప్పుడూ మర్చిపోయినట్టున్నాడు. ఓ సెంటు సీసా తీసుకెళ్ళండి, అన్ని గుర్తుకొచ్చేస్తాయి. గుర్తొచ్చేసింది. ఉండు. అయ్యోయ్యో అట్ట కదే, ఇట్ట ఇట్ట. అరే చూడు, చేతి మీద వేసుకుని అలా అలా. అయ్యో ఎంత అందంగా ఉన్నావే, నాకే ముద్దొస్తున్నావు. ఆ విధంగా నేను చూసి కింద పడాలి. పద చూడు, ఈ రోజుతో ఆ పాపిష్టిది వదిలిపోవాలి. పద ధైర్యంగా వెళ్ళమ్మా, పదా. నవ్వవే, అది అది మా తల్లి. పదవే పో. ఏమైందయ్యా నీకు? ఏమిటిదంతా? రాసుకోలేదే, చూసుకోలేదే. ఏంటి? ఒకటి పెదాల రంగు, రెప్పల పెన్సిల్. ఓరే నాకు అంతా చెప్పాళ్లే. ఓరి నీ తెలివి తెల్లారినట్టే ఉంది. అవన్నీ నా కోసం కొందిచ్చాను అనుకుంటున్నావా? మరి ఎవరి కోసం?
నీకేం తెలియదులే. నువ్వు ఇంకా అనలేదేంటా అనుకుంటున్నా. భాగ్యం, భాగ్యం, అమ్మా భాగ్యం, ఏమైందమ్మా? అబ్బా ఏమిటండి, వెళ్ళి స్నానం చేయండి. నీతో ఒక మాట చెబుదామని వచ్చాను రా. ఎందుకురా సిగరెట్లు తాగుతున్నావంటే మా నాన్న తాగటం లేదా అనేవాడివి. ఎందుకురా పేకాడుతున్నావంటే మా నాన్న ఆడటం లేదా అనేవాడివి. ఎందుకురా రెండో పెళ్లి చేసుకున్నావంటే ఏం చెబుతావురా? నా దగ్గర నుంచి ఎన్నో చెడ్డ అలవాట్లు నేర్చుకున్నావు. అట్లాగే ఒక్క మంచి అలవాటు నేర్చుకోరా. నేను మీ అమ్మ ఒక్కదాంతోనే కాపురం చేస్తున్నాను. నువ్వు కూడా భాగ్యలకి. అది తప్ప ఏం చెప్పినా వింటాను. రై, పొద్దున్నే పేపర్ కోసం ఎదురు చూసినట్టు మన ఊరి జనం మన ఇంటి వార్తల కోసం ఎదురు చూస్తున్నారా? ఈ ఊళ్ళో మీ అమ్మ నేను తలెత్తుకు తిరగాలంటే వెంటనే మీ ఇద్దరు వెళ్ళి పట్టణంలో కాపురం పెట్టండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? మా నాన్న చెప్పిందే రైటు. ఎర్ర పల్లెటూళ్ళు దేనికి? పట్టణం వెళ్ళిపోదాం. వద్దు. పట్నంలో ఏం సుఖాలున్నాయో అన్నీ మీకు ఇక్కడే సమకూరుస్తాను. అనండి. అనండి. బావా, ఏంటి పేపర్ చదవకుండా ఆలోచిస్తున్నావు? కొత్త ప్రభుత్వం గురించి. బాగా పనిచేస్తానంటావా? సచ్చింది. ఏ ప్రభుత్వానికైనా అందరికీ మంచి చేయడం చాలా కష్టమయ్యా. ఈ 2 రూపాయల బియ్యం ఉందే, అది మెడలో తాసుపోవాలంటిది. ఉంచినా కాటేస్తుంది, తీసేసినా కాటేస్తుంది. అబ్బా, చెట్టు అంత మనిషిని ఇక్కడ కూర్చుంటే అచ్చిమామ గారంటే అడిపోతా. ఇసేమంటే నాకు చెప్పు. నీతో చెప్పినావుటే, ఆ గోడతో చెప్పినావుటే. మన బోసుగడ్లాగా ఉన్నాడు. ఏ జాగ్రత్త, అన్ని ఖరీదు కలిసి సామాను ఒకటి భద్రంగా లోపల పెట్టండి. అలాగే సార్. బావా, ఏంటిదంతా? వాళ్ళని పట్నం వెళ్ళి కాపురం పెట్టమని చెప్పానన్నావుగా, మరి పట్నం సరికి ఇక్కడ దించుతున్నారేంటి? జాగ్రత్త. ఏమిటి మావయ్య గారు అలా చూస్తున్నారు? సామాన్ నచ్చలేదా? నచ్చకపోవటం తల తిరిగిపోతాను. అత్తయ్య గారు తల తిరిగిపోయే పని ఒకటి ఉంది, చెయ్యనా? అత్తయ్యదా? బాగుంటుందంటావా? చాలా బాగుంటుంది. ఎన్నాళ్ళు ఉంటుందంటావు ఈ రంగు? మీరు ఉంచుకున్నంత కాలం. అటు తిరగండి మావయ్య గారు. అయ్యో కదలకండి. అక్క చూసావా, మామయ్య గారిని కూడా బూట్లో వేసుకుంటుంది. లేకపోతే 20 ఏళ్ళ కనపడుతుంటావా? అన్నాడు ఆయన చెప్తారు, మీరెందుకు పట్టుకుంటారు? ఆయన ఏం చెప్తా మాట కట్టుబడి ఉండాలంటే మరి పిచ్చేశ్వర గారు ఉన్నారండి. సన్నాసి ముగ్గురు గుర్తుపట్ల. పిచ్చేశ్వర గారు మీరు ఏమవుతారండి? పిచ్చనా వెళ్ళారా? నేనే పిచ్చేశ్వరానే. అయ్యో బాబోయ్ బాబోయ్, మీరు పిచ్చేశ్వర గారా? అదేంటండి మీరు అట్టగా అయిపోయారు? 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను రా, అక్కడి నుంచి మాట్లాడుతున్నా. మేము కూడా మీలా కావాలంటే ఏం చెయ్యాలండి? వెనక్కి వెళ్ళిపోవాలి. అచ్చిమాంబ నేనే. ఇదేంటో ఎట్టయిపోయావు? పగులుతూ రెడీగా ఉండండి రా. మోతిందా బాగున్నానా? బ్రహ్మాండంగా ఉన్నావు. నువ్వు కూడా వేసుకుంటా రంగు మరి? చచ్చా, వాళ్ళందరూ చూస్తున్నారు, దృష్టి తగులుతుంది. రా లోపలికి. పగులుద్దన్నావు కదరా, శబ్దమే లేదే. తుఫాను వచ్చే ముందు ప్రశాంతం అంటారే, అదే ఇది.
అచ్చుబాబు రంగు కడిగే మాకు చిన్నకాళ్ళు తీరైపోతుంది. ఇదిగో గాంధీ బొమ్మ దాకా నిలబడతాను. ఉంచు. ఇదే అయ్యో మన పట్టియే. ఇప్పుడు మామయ్య బయటకు వస్తే ఎలా ఉంటాడు తెలుసా? బావా మా చెల్లాయి దెబ్బకి 40 ఏళ్ళు ముందుకెళ్ళిపోయావేంటి? మన అందానికి నీ చెల్లి అసూయపడిందో. మా చెల్లాయికి మారదంటావా? సచ్చింది. కేంద్రంలో ప్రభుత్వం మారింది, రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, కానీ నా కొంపలో మాత్రం పెత్తనం మారట్లేదయ్యా. పిండి బాగా మెత్తగా రుబ్బు. అత్తయ్య గారు మీకోసం కంచిపట్టు చీర తెచ్చాను. పెంట పొగు మీద పారి. ఏంటమ్మా అది? నీకు ఇష్టం లేకపోతే ఇంట్లో చిత్రం వెళ్ళిపోతావని వచ్చినాడు చెప్పాను. అయ్యో చెప్పావు నాయనా, కానీ ఆ నోరు లేని మళ్ళీ ఎక్కడ ప్రాణం తీసుకుంటుందోనని నోరు మూసుకుని మీ ఇద్దరిని ఇక్కడ ఉండమన్నాను. అమ్మా ఇటమ్మా ఇక్కడ. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను నీ రఘుబాబుని. ఏది ఒక్కసారి నవ్వమ్మా. అరే ఏడుస్తున్నావా? తప్పు, ఏడవకూడదు. జీవితంలో నేను ఎప్పుడూ నీ కన్నీళ్ళు చూడకూడదు. నవ్వాలి, నవ్వమ్మా. అది అది తమ్ముణ్ణి నీ కళ్ళకు చూపించాలని మన ఇళ్లలో జరిగిన శుభకార్యాలకు తీసిన వీడియో క్యాసెట్లన్నీ పోగు చేసి కుమారి నీకోసం ఈ క్యాసెట్ తయారు చేసిందమ్మా. అత్తయ్య గారు అత్తయ్యకు చిన్నబాబు గుర్తొచ్చుంటాడు. అత్తయ్య మన పట్టియే, దాని పట్టి కాదు. అక్క ఏడవకక్క, అక్క అక్క